Shalom. Praise the Lord, my dear brothers and sisters. My last video was regarding the Old Testament, right? The Bible. చాలా మంది కూడా they say that the Old Testament is not required to the now who are in the Christ. కదా, చాలామంది అదే బోధిస్తున్నారు, చాలామంది అదే చెప్తున్నారు. ఏమని అంటే పాత నిబంధన గ్రంథము మనకు అవసరము లేదు, అంటే పాత నిబంధన క్రైస్తవుల కొరకు కాదు అని చాలామంది ఈరోజు ఒక భ్రమలో ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది అని అంటే, మీరు క్రీస్తులో ఉన్నవారైతే, ఓకే, గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో చదవండి. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ దెన్ వి ఆర్ ద అబ్రహాం సీడ్. ఎవరి సంతానం అండి? ఎవరి బీజము? మనము అబ్రహాము యొక్క సంతానము. ఒకవేళ మీరు క్రీస్తు వారైతే, ఓకే, అంటే క్రీస్తులో ఏకమైన వారు, క్రీస్తుని ఎరిగి ఉన్నవారు, క్రీస్తులో బాప్తిజం పొందుకున్నవారు, క్రీస్తు కొరకు జీవించేవారైతే వాళ్ళు ఎవరి సంతానం అండి? అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క బీజము అని వాక్యము చెప్పుతుంది. అకార్డింగ్ టు ది ప్రామిస్, గలేషియన్స్ 3:29. మరి ఈ అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆలోచించండి. అబ్రహాము పాత నిబంధన గ్రంథంలో ఉండే కదా, మరి ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో వాక్యమే చెప్తుంది. అపోస్తులుడైన పౌలు గలతీయుల వాళ్ళకి చెప్తున్నాడు, గలేషియన్స్కి చెప్తున్నాడు క్లియర్గా, బాబు మీరందరూ కూడా క్రీస్తును మరి ఏమై ఉన్నారు? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని క్లియర్గా చెప్తున్నాడు. ఇది కొత్త నిబంధన. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద న్యూ టెస్టిమెంట్, నాట్ అబౌట్ ద ఓల్డ్ టెస్టిమెంట్. నౌ యూ క్యాల్కులేట్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ ద సీడ్ ఆఫ్ ద అబ్రహాం ఆర్ నాట్? మీరు అబ్రహాము సంతానం అయితే యూ నీడ్ టు ఫాలో ఆల్ ద కమాండ్స్, ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ వాట్ గివెన్ టు ది అబ్రహాం. అబ్రహాం ఏమైతే చేశాడో దేవునికి, ఆ ప్రతి పని క్రైస్తవులని పిలువబడుతున్న మనము పాత నిబంధనలో ఉన్న అబ్రహాం ఏదైతే చేశాడో, ఒకవేళ మనము వారసులమైతే, క్రీస్తు వారమైతే, వి నీడ్ టు ప్రాక్టీస్ ఆల్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీ, ఓల్డ్ టెస్టిమెంట్ కమాండ్స్, ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క లేఖనాలు వి నీడ్ టు ప్రాక్టీస్. If not, you are not the seed of the Abraham and you are not the child of the Jesus Christ. So be careful. తప్పు బోధను, తప్పు మాటలు విని పాత నిబంధన మాకు సంబంధం లేదు, పాత నిబంధనలు ఉన్నాయి, మేము ఏది పాటించము అని మీరు అనుకుంటే, then you are not the seed of the Abraham and you are not into the Christ. I am not saying this. This is word itself is saying that you are the seed of Abraham. మీరు ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు సంబంధులైతే, ఇఫ్ యు ఆర్ ఎ రిలేషన్షిప్ విత్ ద క్రైస్ట్, ఆ పక్షమందున, ఓకే, అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము, బై ద ప్రామిస్ యు ఆర్ ద రిలేషన్షిప్ టు ది క్రైస్ట్, మీరు వారసులై ఉన్నారు అని వాక్యం చెప్తున్నది. సో ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. Follow the things what Abraham did, what he has done, practices everything for God said. You need to practice all the things. God bless you.